మొహమ్మద్ సిరాజ్ ఇలా ఆడుతున్నాడు. ఆర్సీబీని ఎప్పుడైతే విడిచిపెట్టాడో మొహమ్మద్ సిరాజ్ దుమ్ము లేపుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ తరపున ఆడుతున్న సిరాజ్ ఈ సీజన్లో విధ్వంసం అయితే సృష్టిస్తున్నాడు. మొదట ముంబై, ఆ తర్వాత ఆర్సీబీ, ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్కు చుక్కలు చూయించాడు. పవర్ ప్లేలో సిరాజ్ విధ్వంసకర బౌలింగ్తో హైదరాబాద్ జట్టు ఓడడంలో కీలకమైన పాత్ర పోషించాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సన్ రైజర్స్ తుఫాన్ బ్యాటర్లైన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను పెవిలియన్ పంపిన అతను హైదరాబాద్ జట్టు ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. సిరాజ్ కు పవర్ ప్లే అంటే ఎంత ఇష్టమో మరోసారి నేర్పించుకున్నాడు. ఐపీఎల్ 2022 నుంచి పవర్ ప్లేలో అత్యధిక వికెట్ తీసిన బౌలర్ల జాబితాలో 3వ స్థానం నిలిచాడు. పవర్ ప్లేలో మొత్తంగా 24 వికెట్ పడగొట్టిన అతను ముఖ్యంగా పవర్ ప్లే సమయంలో అతని యొక్క స్కిల్స్ ను ప్రదర్శిస్తున్నాడు. ఈ సీజన్లో 2 సార్లు వరుసగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సొంతం చేసుకుని తన బౌలింగ్ లో పవర్ తగ్గలేదని నేర్పించుకున్నాడు. ఆస్ట్రేలియా టూర్ లో పేలవమైన ప్రదర్శన కారణంగా టీమిండియా నుంచి చోటు కోల్పోయిన సిరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియా స్క్వాడ్ లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలో అతనిలో కసి పెరగగా ఐపీఎల్ 2025 సీజన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ ఓటర్ల జాబితాలో 2వ స్థానంలో అయితే కొనసాగుతున్నాడు. మొత్తంగా టీమిండియాలో చోటు కోల్పోయిన కసిని ఐపీఎల్లో ప్రదర్శిస్తున్న సిరాజ్ త్వరలోనే టీమిండియాలోకి రీ ఎంట్రీని ఘనంగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.